సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి ప్రభును స్తుతించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రేర నేటి దినాన పునరుత్థాన ఆదివారం చదవవలసిన వాక్య భాగములు, నేర్చుకునవలసిన వర్తమానాలు మీకు ముందుగానే పంపించబడుతున్నాయి. సిద్ధపడండి, ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానానికి రావాలనని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 6వ అధ్యాయము 14వ వాక్యం. చితిసారకపు రానుతో నీ కొరకు వాడను చేసుకునము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడైయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మనము దగ్గరగా 14వ వచనం నుండి 17 వరకున్న వచనాలను ధ్యానిస్తున్నాము. ఆత్మీయులారా, దేవుడు నోవాహుకు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరచుకొనమని చెప్పారు. అయితే ఆ వాడ ఎట్టిదై ఉండాలి, ఎలాంటిదై ఉండాలి అనేది దేవుడు చెప్పారు. ఏ చెక్కతో దానిని సిద్ధపరచాలో కూడా దేవుడు చెప్పారు. ఎలాంటిదై ఉన్నది అని చూస్తే అది చితిసారకపు మ్రాను అని చెప్పారు. మరి ఈ వాడ యొక్క విధానాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ కాలంలో మరి ఆ రోజుల్లో కొలతలు అనేవి మూరల లెక్కలో వాడబడ్డాయి. మూర అనగా మరి దగ్గరగా 18 అంగుళాలు ఉన్నటువంటిది మూర అన్నారు. 2 మూరలు కలిపితే 3 అడుగులు అవుతుంది. ఆ ప్రకారంగా కొలతల్లో చూసినట్లయితే సుమారుగా ఈ వాడ 450 అడుగుల పొడవుతోనూ 75 అడుగుల వెడల్పుతోనూ 45 అడుగుల ఎత్తుగా ఇది నిర్మాణం చేయబడింది. బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది దగ్గరగా 300 రైలు పెట్టెలలో ఎంత సరుకైతే మోసుకు వెళ్ళగలమో అంతకన్నా ఎక్కువైన సామర్థ్యము ఈ వాడ మోయగలదు అని చెప్పారు. నేను ఒక వ్యాఖ్యానాన్ని తీసుకుని మీతో చెప్తున్న మాటలు. అంత మాత్రమే కాదు, అప్పట్లో ఈ వాడలోనట 7,000 రకాలైన జీవరాశులు ఇందులో లెక్కించినట్లుగా నిర్ధారణ చేశారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇట్టి ఘనమైనటువంటి వాడ ఆ రోజుల్లో దీన్ని సిద్ధపరచడం అనేది
ఎంతో ఆశీర్వాదం, ప్రయాసతో కూడినటువంటి పని. అయితే ఓడ నిర్మాణం అనేది అద్భుతంగా చేశారు. అయితే ఇది చెక్కను గూర్చి మనం చూసినప్పుడు బైబిల్ డిక్షనరీలో కూడా ఈ చితిసారకపు రాను గురించి అసలు ఏ ప్రస్తావన లేదు. అయితే ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నారంటే, మోషేకు జమ్ము పెట్టి చేశారు కదా, అది ఇది దగ్గరగా ఒకటిగానే ఉన్నది అని చెప్పారు. సరే, అక్కడేమో తెలుగులో దాన్ని జమ్ము పెట్టే అన్నారు, దాన్ని ఇక్కడైతే ప్రక్కాగా చెప్పారు. ఏమని? చితిసారకపు రాను అని. ఏదేమైనప్పటికీ పిల్లరా, ఈ వాడ అద్భుతం, వాడ నిర్మాణం అమోఘం. ఈ వాడ ఆనాడు వేలాది జీవరాశులను, 8 ఆత్మలను రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. దీన్ని ఇంగ్లీష్లో మరి చితిసారకపు అనేదాన్ని గోఫర్ అన్నారు. దాన్ని మనం గూగుల్లో చూసినట్లయితే ఈ గోఫర్ వుడ్డు, ఈ గోఫర్ అనే పేరు మరి ఇతర దేశంలో జీవిస్తున్నటువంటి భూ సంబంధమైన ఎలుక లేకపోతే ఉడతలకు పెట్టబడినటువంటి పేరని అది చెప్పబడింది. అయితే పిల్లలకి దాని గురించి మనం గూగుల్ అనేసరికి తెలియదే ఉంది. అవసరమైన విషయాలు వస్తాయి, అనవసరమైన విషయాలు కూడా మనకు వస్తాయి, మనకి సమయం దాటిపోద్ది. అయితే విషయం ఏంటంటే, ఈ చితిసారకపు మ్రానుకున్న గొప్పదనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, బైబిల్ లోకంలో ఎన్నో రకాలైన చెక్కలు, చెట్లు అనేవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. దేవదారని ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకెల్లా ఈ చితిసారకపు రానుని ఎందుకు దేవుడు చెప్పారంటే, ఒక మాట అక్కడ మనకు అర్థం అవ్వాలి. దీని యొక్క గుణం ఏంటంటే, అలాగే చెక్కకున్న గుణం ఏంటంటే, నీటిలో ఉంటుంది కానీ నీరు లోపలికి పీల్చుకోదు, నీళ్లపైన తేలి ఆడుతుంది. ఆత్మీయులారా వింటున్నారా? నీటిలో ఉంటుంది, నీటిపైన తేలాడుతుంది. నీళ్ల మీద ఉంటుంది కానీ నీళ్లు మాత్రం పీల్చుకోదు. కనుకనే దేవుడు ఈ చెక్క ద్వారా వాడని చేయమన్నారు. దేవదారు వృక్షాలు లెబానోను మీద గొప్పవి కదా, అవేం రానులు దేవాలయానికి వాడారు. ఆనాడు హీరాము ఎంతో కలపను మందిరానికి పంపించారు. మరి మందసానికి వాడబడినటువంటి తుమ్మకర్ర ఉంది. ప్రియులారా, చెక్కయ్య ఎక్కినటువంటి అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఏలియా అరణ్యంలోకి వెళ్ళిన బదరి వృక్షపు చెట్లు ఉన్నాయి. ఇలాగ ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఆత్మీయులారా, వాడను తయారు చేయడానికి దీన్నే వాడుకున్నారు. కారణం ఏంటంటే, నేను చెప్పుకున్నాం కదా, ఇది నీటిలో ఉంటుంది కానీ నీరును పీల్చుకో, నీటిపైన ఇది తేలి ఆడుతూ ఉంటుంది. ఆత్మీయ దైవ జనాంగమా, ఇదిగో దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఈ చితిసారకపు మాను ఎలాంటి అనుభవం కలిగిందో మనం అలా ఉండగలిగితే మన ద్వారా దేవుడు మన చుట్టూ ఉన్న ప్రజలు రక్షిస్తాడు. అది నీటిలో ఉంటుంది కానీ నీరును మాత్రం పీల్చుకోదు. ఈరోజు లోకంలో మనం ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు ప్లేరా. ఎప్పుడైతే మనలోకి లోకం వచ్చిందో మనం మునిగిపోవలసిన పరిస్థితులు వస్తాయి. ఆనాడు ఆ చితిసారకపు మ్రాను అది నీటిలో ఉన్నది కానీ నీటిని మాత్రం పీల్చుకోలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని పిల్లలుగా పరిగణించబడుతున్నాం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం కానీ మనలో ఉన్నది అనేకులలో లోకం కనిపిస్తుంది, లోకమే కనిపిస్తుంది. వారు పేరుకేనండి క్రైస్తవులు. మెడలో తాయెత్తులు, కాళ్ళకు తాళ్ళు, గుమ్మాలకు ఏవేవో, ఇంటి ముందు ముగ్గులు. ఇవన్నీ లోకం కాదంటారా?
పైగా నాలాంటి వాళ్ళు చెబితే ఇంకంటారు ఇవి పాస్టర్లకి ఏమీ లేదు, ఇవన్నీ పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడా అని మరలా వీళ్ళు మాకు సెటైర్లు, లెటర్లు, ఉత్తరాలు. ఆత్మీయులారే, ఇది లోకం కాదా? ఇది లోక సంబంధమైన ఆచారాలు కాదా? ఇంటి పునాది వేస్తున్నప్పుడు మనతో సేవకులతోనేమో మీరు ఎప్పుడు అంటే అప్పుడయ్యా అంటారు, ఒట్టిదే. అవతలకి ఆ పనికిమాలోడి దగ్గరికి వెళ్ళి అది ఫలానా టైం అని పెట్టించుకొని వచ్చి పాస్టర్ గారు ఆ రోజు మీరు రావాలండి అని చెప్తారు. ప్లస్ ఇది లోకం కాదా? కనుక నేను నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు రక్షించలేకపోతున్నావు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, నీళ్లలో రాయి ఉంటుంది కానీ రాయిలోకి నీరు రాదండి. పడవ నీటి మీద తేలియాడితేనే యువతలు ఉన్న ప్రజలను అవతలకి, అవతలున్న ప్రజలను యువతలకి తోడుకుని వస్తారు. ఆత్మీయ దైవ జనాంగమా, నీవు నేను ఎలాంటి వారమో తెలుసా? ఈ లోకంలో నుండి పరలోకానికి ప్రజలను ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళమండి. మనం ఈ లోకంలో నీళ్లలో మునిగిపోతే నీ ద్వారా ఎవరు రక్షించబడతారక్క? నీ ద్వారా ఎవరు రక్షించబడతారన్నా? తమ్ముడు, చెల్లాయ్, ఇదిగో నీవు ఓ గోదావరి మీద, ఓ సముద్రంలో పడవ లాంటి వ్యక్తివి. నువ్వు నీలోకి నీళ్లు రాకూడదు, నీ లోపలికి లోకం రాకూడదు. వచ్చినట్లయితే నీవు మునిగిపోతావు. నీవు మునిగిపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు మునిగిపోతారు. లేదండి, మనము దేవుని కృపలో లోకానికి వేరే మనం జీవించాలి. ఇదిగో నీవు లోకాన్ని ఎప్పుడైతే ధిక్కరిస్తావో, లోకానికి వేరుగా నువ్వు ఎప్పుడైతే నివసిస్తావో, నిశ్చయంగా ఆ చితిసారకపు మాను మరి భయంకరమైన జలప్రళయంలో ఎలాగున పైకి తేలి అనేకులు రక్షించిందో, నీవు నేను అలాగని రక్షించబోతున్నావు. నిశ్చయంగా ఆత్మీయులారా, ఇదిగో దేహానికి బలహీనతలు ఉన్నాయేమో, కానీ అది శాశ్వతం కాదు. నిశ్చయంగా దేవుడే మనల్ని బాగు చేస్తాడు, దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన పని కొరకు మనం నిలిచినప్పుడు ప్రభు మన పక్షాన్ని నిలిచి ఉంటారు. దేవుడు తన కార్యములను జరిగించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.